crores of rupees, whatever they earned, directly to the families, which we will accommodate, or the Honorable Prime Minister's office will accommodate. Or the family who have committed suicide should be given whatever the money you earn, 1 to 10 crores. We cannot bring back the dead lives, but we can bring justice and prevent the deaths and destructions and suicides and murders of millions of future youth of this great country. Thank you very much. ఈ రోజు నేను సుప్రీం కోర్టులో మోస్ట్ పవర్ఫుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి డిమాండ్ చేసిన 16 ప్రేయర్స్లో కొన్ని ప్రేయర్స్ చెప్తాను. నెంబర్ 1, ఎవరైతే ఈ గేమింగ్ యాప్స్ని దేశంలో విదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయల అప్పులు చేస్తూ ఇప్పటికి కొన్ని లక్షల మంది చనిపోయారు. మేజర్ మీడియాలో తెలంగాణలోనే 978 మంది చనిపోయారని మనందరం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. దీనికి కారణం ఎవరు? నెంబర్ 1, సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి గవర్నమెంట్కి 7,000 కోట్లు ఎక్కువైతే 14,000 కోట్లు ఇన్కమ్ వస్తుందని పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా ఆడుతున్న డ్రామాలు ఈరోజు పెద్ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రూలింగ్ పార్టీ నెంబర్ 2 టుడే పార్లమెంట్లో నేను క్వశ్చన్ రైజ్ చేస్తానని 35 నిమిషాలు నా మీటింగ్లో వాగ్దానం చేశాను. 2, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఆఫ్ ద తో ఇతర దేశాల నుంచి యాప్స్ ఆడుతున్నారు. నెంబర్ 3, ఎవరు ఇవన్నీ చేస్తుంది? అంబానీ కొడుకు. ఇలాంటి అంబానీలు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారా? ఇలాంటి ఇల్లీగల్ గేమ్స్ ద్వారా. అంబానీ, నేను ప్రశ్న అడుగుతున్నాను, నీ సొంత కొడుకులు ఇద్దరిని ఈ గేమ్స్ ఆడిస్తావా? నువ్వే ఒక బీద ప్రజడు అయితే నీ కొడుకు సూసైడ్ చేసుకుంటే నువ్వు సహిస్తావా? మరి పనికి మాలిన డబ్బు కొరకు 1,000 కోట్లు సంపాదించడానికి నీ కొడుకుల్లాంటి ఇతర కొడుకులు నువ్వు బలిదానం చేస్తుంటే దేవుడు క్షమిస్తాడా? ఆ శాపం నీ మీద నీ కొడుకుల మీద రాదా? కనుక మీరు మారలేదు కనుక, ఇల్లీగల్ పనులు చేస్తున్నారు కనుక ఎండోర్స్మెంట్లు 4 ఎండోర్స్మెంట్లు ఎవరు చేస్తున్నారు? సచిన్ తెందూల్కర్, క్రికెట్కి దేవుడు అనేవారు ఆయన్ని. ఇప్పుడు ఆయన పరమ సైతాన్ అయిపోయాడు రిటైర్ అయిన తర్వాత. నువ్వు 100,000 కోట్లు సంపాదించవే, నీకు బిల్ గేట్స్ 100 కోట్లు ఇస్తున్నాడే, మరలా ఈ ప్రాణాలు బలిదానం చేయడం అది న్యాయమా? 5 ఎంతమంది ఇప్పుడు వరకు చనిపోయారు? లెక్క లేదు, కొన్ని లక్షల మంది. తెలంగాణ బ్యాన్ చేసి ఈ గేమింగ్ని అయినప్పటికీ 978 మంది అఫీషియల్గా చనిపోయారంటే దాదాపు 10,000 లక్ష మంది అన్అఫీషియల్గా చనిపోయి ఉంటారు కదా సూసైడ్. 6 ఇది సూసైడ్ కాదు. ఈ యాక్టర్స్ దగ్గుపాటి రానా, సచిన్ తెందూల్కర్, బాలకృష్ణ, మంచు విష్ణు కాదు, మంచు లక్ష్మి, వీళ్ళందరూ ఎఫ్ఐఆర్లో 25 మంది పేర్లు నేను పెట్టాను. వాళ్ళు ఎండోర్స్ చేయడం ఏంటి? రాజకీయ నాయకులు ఎండోర్స్ చేయడం ఏంటి? ఎమ్మెల్యేలు ఎంపీలు బెట్టింగ్ పెట్టించడం ఏంటి? ఎవడు మాట్లాడలేకపోవడం ఏంటి? ఇంతవరకు